సెప్టెంబర్లో బంగారం రేటు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇది ఆసక్తికరమైన విషయం. అమెరికాలో జరగబోయే ఫెడ్ సమావేశం నేపథ్యంలో బంగారం ధరపై చాలా మంది కన్నేసుంచారు. మార్కెట్లో ఎటూ తేలని పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఏం ఆశించవచ్చు అనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపై అందరి దృష్టి సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగే యుఎస్ ఫెడ్ సమావేశంపై ఉంది. ఇప్పుడు బంగారం ధర ఎలా మారుతుందో అని కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో అమెరికాలో వచ్చే ఆర్థిక సమాచారం, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఎలా సాగుతున్నాయి, ట్రేడ్ టారిఫ్లు ఎలా ఉంటాయో అన్నవి. తక్కువ వ్యవధిలో బంగారం ధర స్థిరంగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే బంగారం విషయంలో పాజిటివ్గానే ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్లో యుఎస్ ఫెడ్ వడ్డీ రేటు తగ్గించవచ్చన్న అంచనాలు పెరిగాయి. యుఎస్ ఫెడ్ చైర్మన్ పవెల్ కామెంట్స్ వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. జాక్సన్ హోల్ సింపోజియం సందర్భంగా పావెల్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో వడ్డీ రేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ తర్వాత ఫెడ్ తీసుకునే మొదటి వడ్డీ తగ్గింపయ్యే అవకాశం ఉంది. అయితే బంగారం ధర ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కానీ అమెరికా ఫెడ్ నిర్ణయం, అంతర్జాతీయ చర్చలు, డాలర్ బలహీనత వంటి అంశాలపై బంగారం రేటు ఆధారపడి ఉంటుంది. ఇంకా చాలా విషయాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 1,1510 రూపాయల ధరకు లభిస్తోంది.